మిత్రులారా, సముద్ర తీరాన వెలసిన పవిత్ర క్షేత్రం తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి స్వాగతం. 6 పడేవీడుల్లో ఒకటైన ఈ దివ్యస్థలం భక్తి, పురాణ గాథలు, ఆధ్యాత్మిక మహిమలతో నిండి ఉంది. తిరుచెందూర్ చెన్నై నుండి రోడ్డు మార్గంలో 630 కిలోమీటర్లు మరియు రైలు మార్గంలో 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచెందూర్ ఆలయం యొక్క చరిత్ర, పౌరాణిక గాథలు, నిర్మాణ కళ మరియు ఆధ్యాత్మికత కలిపి ఒక అద్భుతమైన దైవిక అనుభూతిని ఇస్తుంది. 6 పడేవీడు అంటే తమిళ భక్తి సంప్రదాయంలో మురుగన్ స్వామికు చెందిన 6 పవిత్ర యుద్ధ స్థలాలు లేదా దివ్యక్షేత్రాలు అని అర్థం. ఆ 6 దివ్యక్షేత్రాలు ఏవి అనగా తిరుప్పరంకున్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తని మరియు పజముదిర్చోలై. ప్రస్తుతము మనం తిరుచెందూర్ అనే దివ్యక్షేత్రములో ఉన్నాము. ఈ దివ్యక్షేత్రము సముద్రపు ఒడ్డున వెలిసినది. ఈ దివ్యక్షేత్రములో భక్తుల వసతి కొరకై తమిళనాడు ప్రభుత్వము పర్యాటక శాఖ వారు మంచి వసతి కల్పించారు. ఇట్టి వసతికి ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కలదు. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన విడిది ఆలయమునకు అతి సమీపములో ఉంది. ప్రొద్దున 7 గంటల నుండి వయోవృద్ధులకు ప్రత్యేక దర్శనం కోరకై ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగినది. ఈ దివ్యక్షేత్రం ఎల్లప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. భారతదేశంలో సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న అరుదైన హిందూ ఆలయాల్లో ఇది ఒకటి. సముద్రపు అలలు ఆలయాన్ని తాకే దృశ్యం చాలా ప్రత్యేకం. సముద్ర స్నానం ఆచరించి భక్తులు దర్శనము కొరకై ఆలయము వైపు బయలుదేరుతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అనేక నామాలు ఉన్నాయి. ప్రతి పేరు ఆయన మహిమ, శక్తి, జ్ఞానం, కరుణను సూచిస్తుంది. ఆ దివ్య నామాలు ఏమనగా: కార్తికేయుడు, కృతిక నక్షత్రాల సంరక్షణలో జన్మించినవాడు; స్కందుడు, దేవసేనాధిపతి, యోధుడైన దేవుడు; సుబ్రహ్మణ్యుడు, శుభప్రదుడు, జ్ఞానదాత; కుమారస్వామి, యౌవనంతో నిండినవాడు; షణ్ముఖుడు, 6 ముఖాలు కలవడు. కడే మురుగన్ స్వామి అసురుడు సూరపద్మన్ను సంహరించినట్లు పురాణాలు చెబుతాయి. ఈ యుద్ధం సూర సంహారంగా ప్రసిద్ధి. పూర్వము అసురరాజు సూరపద్మన్ మహా తపస్సు చేసి అపారమైన వరాలు పొందాడు. ఆ వరాల వల్ల అతను దేవతలను జయించి లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దేవతలు బాధపడుతూ శివుని ప్రార్థించారు. అప్పుడు శివుని తేజస్సు నుండి మురుగన్ అవతరించాడు. మురుగన్ దేవసేనాధిపతిగా మారి అసురులపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. సూరపద్మన్ తన మాయశక్తులతో అనేక రూపాలు ధరించి యుద్ధం చేశాడు. చివరకు మురుగన్ తన శక్తివంతమైన ఆయుధం వేల్తో అతన్ని జయించాడు. మరణం సమీపంలో సూరపద్మన్ పశ్చాత్తాపంతో మురుగన్ను శరణు కోరాడు. మురుగన్ కనతో అతన్ని చంపకుండా మయూరం, నెమలి మరియు కోడి రూపాలుగా మార్చాడు. ఆ నెమలి తన వాహనంగా, కోడి తన జెండాగా మురుగన్ స్వీకరించాడు. ఇది చెడుపై మంచి విజయం సూచిస్తుంది. గర్భగుడిలో మురుగన్ స్వామి నిలువుగా దర్శనమిస్తారు. భక్తులు అత్యంత భక్తితో దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం పాండ్య రాజులు నిర్మించి తరువాత చోళులు మరియు నాయక్కులు విస్తరించారు. ఇది 1000 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గోపురాలు తెల్లటి రంగులో ఉండి సముద్రం నేపథ్యంతో అద్భుతంగా కనిపిస్తాయి. తమిళనాడులోని పవిత్ర క్షేత్రమైన తిరుచెందూర్ మురుగన్ టెంపుల్ చరిత్రలో ఒక విశేషమైన గాథ ఉంది. పూర్వం బ్రిటిష్ పాలన సమయంలో తిరుచెందూర్ ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని వారు దొంగిలించారు. ఆ విగ్రహాన్ని ఓడలో తీసుకెళ్తూ సముద్రం మీద ప్రయాణం ప్రారంభించారు. కానీ ఆ ప్రయాణం సాఫీగా సాగలేదు. అకస్మాత్తుగా భారీ తుఫాను ఉధృతంగా ఎగసిపడింది. అలలు ఆకాశాన్ని తాకినట్లు ఎగసి ఓడను తీవ్రంగా కుదిపాయి. ఈ తుఫాను దేవుని కోపమే అని భావించిన బ్రిటిష్ వారు భయంతో వణికిపోయారు. విగ్రహాన్ని తీసుకెళ్లడం వల్లే ఈ అపశకునం జరుగుతుందని వారు నమ్మారు. అంతట వారు ఆ విగ్రహాన్ని సముద్రంలోకి పడవేసి తమ ప్రాణాలను కాపాడుకోవాలని నిర్ణయించారు. విగ్రహాన్ని సముద్రంలో వదిలేసిన వెంటనే తుఫాను తగ్గిపోయింది.
ఈ సంఘటన దేవుని మహిమగా అందరూ భావించారు. ఆ తరువాత ఆ ప్రాంత రాజుకు స్వామి కలలో దర్శనమిచ్చి తన విగ్రహం సముద్రంలో ఉన్న ప్రదేశాన్ని తెలియజేశాడు. రాజు వెంటనే సైనికులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి సముద్రంలో నుంచి విగ్రహాన్ని వెతికించి తీసుకొచ్చాడు. భక్తి భావంతో తిరిగి ఆలయానికి తీసుకువచ్చి మహావైభవంగా ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుండి తిరుచేందూర్ క్షేత్రం మరింత పవిత్రంగా మారి భక్తుల విశ్వాసాన్ని పెంచింది. ఈ గాథ భక్తి, విశ్వాసం మరియు దేవి మహిమను స్మరింపజేస్తూ తరతరాలకు చెప్పబడుతోంది. తిరుచేందూర్ మురుగన్ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడిన ప్రసిద్ధ దేవాలయం. రాజగోపురం తెల్లని రంగులో 9 అంతస్తులతో అద్భుతంగా నిర్మించబడింది. ప్రధాన గర్భగుడి చాలా పురాతన శిల్పకళను ప్రతిబింబిస్తుంది. ఆలయం లోపల మండపాలు, స్తంభాలు సున్నితమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఈ ఆలయములో శ్రీ సంకట సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే సకల పాపములు, కష్టాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఉదయం నుండి రాత్రి వరకు పలు కాలాలలో అర్చనలు జరుగుతాయి. అభిషేకం, అలంకారం, దీపారాధన ప్రధానంగా జరుగుతాయి. స్కంద షష్ఠి అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ సమయంలో సూరపద్మాసురునిపై మురుగన్ విజయాన్ని నాటకీయంగా ప్రదర్శిస్తారు. మాసి ఉత్సవం మరియు అవని ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు ఆలయానికి సమీపంలోని సముద్రంలో పవిత్ర స్నానం చేసి తర్వాత స్వామి దర్శనం పొందడం ఒక ముఖ్య సంప్రదాయం. పంచామృతం మరియు ఇతర ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేయబడతాయి. తిరుచేందూర్ మురుగన్ ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు. అది ప్రకృతి, శిల్పకళ మరియు భక్తి సమ్మేళనం. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ వీడియో చూసిన భక్తులందరికీ నా ధన్యవాదములు.